పెంచుకున్న కుక్క చిన్న పాప జ్ఞానేశ్వరి కోసం దండ్లాడుతున్నది. ఊరు మొత్తం తిరుగుతున్నది. ఉక్కిరి బిక్కిరి అవుతున్నదని చెప్పుకున్నాం కదా. ఆ కుక్కను పట్టుకొని పోలీసులు మస్తు ప్రయత్నాలు చేస్తున్నారు. చేతులున్న టెక్నాలజీని మొత్తం వాడి అడవిలో తప్పిపోయిన చిట్టి తల్లిని పట్టుకొని రావాలని అన్ని తీర్ల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని బాటలు ఎత్తుకుతున్నారు. అడవిని మొత్తం జల్లెడబట్టినట్టు చేస్తారు. కానీ ఆఖరికి ఏమైంది తెలుసా? 7 రోజులైతున్న తల్లి నువ్వు గానరాక ఏడున్నో తల్లి జ్ఞానేశ్వరి. అమ్మా నాయన ఏడ్చి ఏడ్చి కండ్లల్ల నీళ్ళింకిపోయినాయి తల్లి. కనికరించి కనిపించమ్మా. ఒక్క పూట బుక్కెడు బువ్వ తినకుంటేనే ఏడ్చేదానివి. 7 రోజులు ఎట్లుండగలుగుతున్నావు తల్లి? అమ్మా జ్ఞానేశ్వరి జర కనిపించమ్మా అని కాకినాడ జిల్లా పబ్లికే కాదు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ కోరుకుంటున్నారు. ఇటు పోలీసులు అన్ని తీర్ల ఎంకలాడే ఉపాయాలు చేస్తున్నారు. 7 రోజుల కింద పాపతోని పోయి 3 రోజులకు తిరిగి వచ్చిన కుక్క జ్ఞానేశ్వరి కోసం దండ్లాడింది. అందుకే కుక్క పోలీసులకు ఏమన్నా సాయం చేస్తుంది కావచ్చు అన్నట్టు ఆ కుక్క మెడకు GPS ఫిక్స్ చేసిండ్రు. అది ఎక్కడికి పోతుంది, ఏం వాసన చూస్తున్నది, పాప ఉన్న కాడికే పోతే ఖచ్చితంగా కనిపెట్టొచ్చు అన్నట్టు ఆలోచన చేసిండ్రు పోలీసులు. కానీ కుక్క అటు ఇటు పామాయిల్ తోటల రోడ్డు మీద తిరిగింది. జరసేపు దుబ్బల బొర్రిందట. దాంతోనేం కాదు, ఒంటరిగా కుక్క ఎక్కడికి పోలేదు, దాన్ని నమ్ముకుంటే ధనియాలు కూడా దొరికాయి అన్నట్టు కుక్క ముచ్చట్ను పక్కకు పెట్టిండట పోలీసులు. తర్వాత తమ దగ్గర ఉన్న డ్రోన్లు GPS ట్రాకర్లతోని పాప జాడను కనిపెట్టే ఉపాయం చేసిండ్రు. ఇప్పటి వరకు అయితే జ్ఞానేశ్వరికి ఏమైంది, ఎక్కడున్నదనే జ్ఞానం కలగలేదు పోలీసులకు. అటు పక్క పోలీసులు దండలాడుతుంటే ఇటు పక్క కుక్క పానం పోయిందట. మరి ఆ అడవిలో ఏం జరిగింది, విష పురుగులు గుట్టినాయో, పాములు గరిచినాయో, పరిశాన ఏమన్నా జరిగిందో తెలియదు కానీ ఇంతవరకు జ్ఞానేశ్వరి జాడ తెలుస్తలేదు. అడవిల నుంచి వచ్చిన కుక్క 3 రోజుల తర్వాత చచ్చిపోయింది. అంతువట్టని ముచ్చటేందో ఉన్నదని పోలీసులు ఆగమాగమైతుర్రట. పాపతో పాటు కుక్క అడవిలకు పోవుడేంది, అట్లా పోయినాక కుక్క ఒక్కటే 3 రోజులకు తిరిగొచ్చుడేంది, వచ్చి 3 రోజులకే చచ్చిపోవుడేంది, పోలీసులు జల్లెడ పట్టినట్టు ఎంకులాడినా పాప జాడ తెలియకపోవడేందని లోకమంతా పరిశాన అవుతున్నదట. మరి ఏం జరుగుంటది? మనుషులు మాయ చేసిండ్రా, అడవి జంతువులు ఆగం చేసినాయా, అదిగాక అతీత శక్తులేమన్నా మాయ చేసినాయా అన్నట్టు ఆగమాగమైతురట పబ్లిక్. మరి ఈ ముచ్చట మీద మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో రాయండ్రి. తమిళనాడులో కాబట్టి దళపతి పతారు ఉంటది. జననాయకన్గా జనంతా ఎక్కువనే ఫాలోయింగ్ ఉంటుందా అనుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రాలలో కూడా జంజీ జనాల కాడ నుంచి 3 కాలం ముసలోళ్ళ దాకా విజయ్ క్రేజ్ మామూలుగా లేదు పోర్రి. ఏదో రాజకీయ సభనో, పార్టీ మీటింగో, సినిమా షూటింగో కాదు. విజయ్ గుడికి వచ్చి పోతేనే కర్ణాటకలో ఆయన ఫ్యాన్స్ కట్టలు తెంచిన అభిమానం చూయించారు. ఇట్లా ఆవేశాన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేమంటారు. ఆ మాట తమిళనాడు సీఎం విజయ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది పొర్రి. ఏ అభిమానం సంపాదించుకొని సినిమాల నుంచి ఇలా సీఎం అయిండు, ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన స్టైల్ పాలనతోని పబ్లిక్ లో ఇంకింత ఫ్యాన్ ఫాలోయింగ్ కమాయించుకుంటున్నాడు. సోషల్ మీడియా చేయంగా పక్క రాష్ట్రాల్లో కూడా పతార పెంచుకొని దళపతిడా అని అనిపిస్తున్నాడు. కర్ణాటకలో విజయ్ క్రేజ్ చూస్తే ఆ ముచ్చట మళ్ళోసారి కళ్ళకు గట్టినట్టు కానొస్తున్నది పొర్రి. కొల్లూరు మూకాంబికాంబ వారిని దర్శనం చేసుకోనికి విజయ్ వస్తున్నది తెలిసే వరకల ఏం జనము, ఏం సందడి, ఏం కథ. మొన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ ఉండే కదా, ఇక హాజరు పడేసుకొని మోడీ సార్ని కలిసి నమస్తే చెప్పి అట్లకెళ్ళి అటే సక్క చెన్నెల దిగిండు. అట్లకెళ్ళి రోడ్డు రూట్ల కొల్లూరుకు వచ్చిండు. ఇక విజయ్ ఈతో వల్లనే వస్తుందని తెలిసి LKG పిల్లల కాంచి 80 ముసలోళ్ళ దాకా అందరు బాట పొంటి నిలబడి ఎదురు చూసిర్రు. విజయ్ కూడా కారు అద్దాలు తీసి కానొచ్చిన అందరికి నమస్తే చెప్పి హాయ్ చెప్పి అందరినీ ఖుషి చేసిండు. ఇక గుడి పోయినాక పూజలు చేసి కిల్లన్నర బరువున్న వెండి ఖడ్గంతో పాటుగా పట్టుబట్టలు కూడా మూకాంబిక అమ్మవారికి ముట్ట చెప్పిండు సీఎం విజయ్. అయ్యగారుల దీవెనార్తులు తీసుకొని అటెంక సొంతంగా కారు నడుపుకుంటా పోతుంటా ఓ చేతోని స్టీరింగ్ పట్టుకొని ఇంకో చేతోని ఫ్యాన్స్ కాయ చెప్పిండు. ఇట్లా ఇక ఇదివరకు తమిళనాడు సీఎంలు ఉన్న MGR, జయలలిత అసంటోలు కూడా మూకాంబిక అమ్మవారిని దర్శనం చేసుకొని దీవెనార్తులు తీసుకునేది. విజయ్ కూడా ఇప్పుడు అదే ఆనవాయితీని కంటిన్యూ చేసింది. ఇట్లా అని ఆ రాష్ట్ర పబ్లిక్ ముచ్చట్టు పెట్టుకుంటుంటే ఇంకో దిక్కు కర్ణాటక పాలిటిక్స్ లో కొత్త చర్చ సురువైంది. కొన్ని వద్దులనే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల TVK తరపున ఓ 50 వార్డులలో క్యాండిడేట్లను నిలబెట్టి కర్ణాటకలో ఆయన పార్టీ బలాన్ని పరీక్షించుకోవాలన్న ప్లాన్ లో విజయ్ ఉండని కొన్ని వద్దుల సంధిని వస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇట్లా చిన్నగా మెల్లగా కర్ణాటకలో పవర్ పెంచుకొని ఆయనతో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ నాటికి రంగంలోకి దిగుతలా ఏంది అన్న సాయిపై చర్చలు కూడా గట్టిగానే నడుస్తున్నాయి అక్కడ దిక్కు. మరి విజయ్ ఈ ముచ్చట్లో ఏం ప్లాన్ వేసి పనితనం చూపిస్తారనేది చూడాలిగా.